హాయ్ ఫ్రెండ్స్! అందరికీ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేనైతే జొన్న రొట్టె చేస్తున్నాను. మరి ఆ జొన్న రొట్టె కోసం ఒక గ్లాస్ పిండి, ఒక గ్లాస్ నీళ్లు తీసుకున్నాను. మరి నీళ్లు వేడి చేసుకొని అందులోనే పిండి పోసుకొని ఇలా కలిపైతే పెట్టానండి. అంటే పిండి వేడి చల్లారకుండా మూత పెట్టుకున్నాను. ఒక్క 5 నిమిషాలు పిండి నాననిచ్చేసి తర్వాత రొట్టె చేసుకుంటే పిండి బాగా కలుపుకొని రొట్టె చేసుకోవాలి. మరి ఆ రొట్టెలోకైతే ఇక కర్రీ అయితే మిల్ మేకర్ కర్రీ వండుతున్నాను. నిజంగా అండి మిల్ మేకర్ కర్రీ జొన్న రొట్టెలోకి చాలా బావుంటుంది. మరి మిల్ మేకర్ అంటే టమాటాతో వండుతున్నాననుకున్నారా? కాదండి. ఉట్టి ఉల్లిగడ్డలు వేసి మరి పక్కన కడాయి పెట్టేసి దాంట్లో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు వాటిని ఇలా వేయించుకుందాము. మరి ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఒక్క 2 సెకండ్స్ అలా మూత పెట్టి మగ్గనిద్దాము. సాల్ట్ వేసేసుకుంటే మనకు ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది. ఇక దీంట్లోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుందాము. ఇలా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు కలిపేసుకుందాము. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనకు ఆనియన్ మగ్గిపోయింది అనిపిస్తే ఇక దీంట్లోకి మనం ఇప్పుడు పక్కన వేడి నీళ్ళల్లో పెట్టుకున్న మెల్ మేకర్‌ని నీళ్ళంతా వంపుకుంటూ ఆ మెల్ మేకర్‌ని ఈ ఉల్లిగడ్డల కర్రీలోకి వేసేసుకుందాం. ఇలా మెల్ మేకర్‌లన్నీ వేసేసుకొని ఒక్కసారి కలిపెట్టుకుందాం. మరి ఇలా మెల్లమేకరు ఉల్లిగడ్డలతో వండుకొని చపాతీలో కానీ, జొన్న రొట్టెలో కానీ, ఆల్మోస్ట్ రైస్‌లో కూడా బావుంటుంది. నిజంగా అండి. టమాటా ఏస్తే కొంచెం నీరనిపిస్తుంది. ఇలా అయితే మనకి చాలా బావుంటుంది. ఇక దీంట్లోకి ఇప్పుడు మనం కారం ఏసేసుకుందాము. కూరకు సరిపడా ఒక్క స్పూన్ కారం అయితే వేశాను. అంటే కారము సరిపోతుందండి. అంటే మనకిక్కడ పులుపేమి లేదు కనుక ఒక్క స్పూన్ కారం అయితే సరిపోతుంది. దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందాము. ఒక పావు స్పూను, హాఫ్ స్పూన్ అంతా ధనియాల పొడి. ఇక ఇలా వేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని దీన్ని ఒక్క 2 సెకండ్స్ మగ్గిన తర్వాత ఇక దీంట్లోకి కొత్తిమీర వేసుకుందాము. మరి అలా ఎసరెందుకుంది అంటే మనం ఇందాక మెల్ మేకర్‌లు నీళ్ళలో నుంచి తీసాం కదా! అవి మగ్గితే కొంచెం ఎసరొస్తుంది. ఇక లాస్ట్‌గా కర్రీ అయితే అయిపోయింది. బాయ్! లైక్ చేయండి, షేర్ చేయండి.